నిజామాబాద్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ ముమ్మర ప్రచారం చేస్తుంది. ప్రచారంలో గతంలో చేసిన అభివృద్ధి కనిపిస్తుంది. 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ ఏమి అభివృద్ధి చేయలేదని చెప్పి నిజామాబాద్ ప్రజలు అంటున్న పరిస్థితిని నెలకొంది. నిజామాబాద్లో కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే ఏం చేయాలి, ఎలా ముందుకెళ్లాలనే అంశానికి నిజామాబాద్ తొలి మేయర్ ధర్మపురి సంజయ్ ఉన్నారు. వారిని అడుగుదాం. సార్ చెప్పండి, నిజామాబాద్లో మీరు చేసిన అభివృద్ధి కనిపిస్తుందని చెప్పి ప్రజలు అంటున్నారు. నిజామాబాద్లో కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే ఎలా ముందుకెళ్ళాలి, ఏం చేయాలి? నిజామాబాద్ కార్పొరేషన్లో కాంగ్రెస్ గెలవటము నిజామాబాద్ డెవలప్మెంట్కి, నిజామాబాద్ ప్రజలకి చాలా అవసరం. ఎందుకనంటే గత ప్రభుత్వము 2012 తర్వాత స్పెషల్ పీరియడ్ 2010లో మేయర్ టర్మ్ అయిపోయింది, 12లో స్పెషల్ ఆఫీసర్ టర్మ్ అయిపోయిన తర్వాత కార్పొరేషన్ ఎన్నికల తర్వాత నిజామాబాదులో అభివృద్ధి అనేది పూర్తిగా కుంటుపడిపోయింది, పూర్తిగా ఆగిపోయింది. ఆ రోజు డి శ్రీనివాస్ గారి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఢిల్లీలో గల్లీలో రాష్ట్రంలో 3 టైర్ ఇంజన్ నడిచినప్పుడు ఇక్కడ మనం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, గోదావరి గడప గడపకి గోదావరి తీసుకొచ్చడం, అన్ని కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వము మిగిలిపోయినటువంటి కనీసము 15% వరకుని కూడా ఫండ్స్ ఉన్నప్పటికీ కూడా కనీసము మినిమం రెస్పాన్సిబిలిటీ కూడా లేకుండా వాళ్ళకు స్టేట్లో గవర్నమెంట్ ఉండే, బీజేపీతో చాలా సత్సంబంధాలు ఉండే, వాళ్ళకు కార్పొరేషన్లో వాళ్ళ మేయర్ ఉండే, వాళ్ళకు కూడా ఆల్మోస్ట్ 3 టైర్ గవర్నమెంట్ ఉన్నప్పటికి కూడా 15% పని చేసి నిజామాబాదు ప్రజలకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీని అందుబాటులోకి తీసుకురానటువంటి దౌర్భాగ్యపు పరిస్థితి. వెరీ అన్ఫార్చునేట్. వాటిని సరిదిద్దుకోవాలనంటే మనకు పక్క జిల్లా నుండో పక్క రాష్ట్రం నుండో ఎవరు రారండి, మన పని మనమే చేసుకోవాలా. దానికి మనకు డెమోక్రసీలో ఇచ్చినటువంటి ఏకైక ఆయుధము మీ ఓటు. ఆ ఓటుతోనే కాంగ్రెస్ పార్టీకి బలం చేకూర్చి మీ పనులు చేసే ఒక పనివాడిని ఎంచుకొని మేయర్ కుర్చీలో ఫస్ట్ సర్వెంట్ ఆఫ్ నిజామాబాద్ కార్పొరేషన్ని కూర్చోబెట్టి అతని చేతే ఆవిడ చేతే ఈ నిజామాబాద్ కార్పొరేషన్లో ఇన్కంప్లీట్గా ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజే కానివ్వండి, రోడ్లే కానివ్వండి, శానిటేషనే కానివ్వండి, ఎన్క్రోచ్మెంట్సే కానివ్వండి, స్ట్రీట్ లైట్సే కానివ్వండి, ఇటువంటి కార్యక్రమాలన్నీ చేపట్టడానికి నిజామాబాద్ కార్పొరేషన్లో మేయర్ని నిజామాబాద్కి పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని కూర్చోబెట్టాల్సిన అవసరం ప్రతి నిజామాబాద్ పౌరుడి పైన ఉంది. అందుకని నిజామాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిని మన రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదం పొంది టికెట్ పొందినటువంటి కాంగ్రెస్ అభ్యర్థిని మీరు బలపరిచి కూర్చోబెట్టుకున్నట్టయితే ఆ రోజు డి శ్రీనివాస్ గారు వదిలిపెట్టినటువంటి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే పూర్తి ప్రయత్నము ఇటు రేవంత్ రెడ్డి గారు సర్కారు, ఇటు మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షులు, ఎన్నుకున్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి మేయర్ గారు అందరూ కలిసి నిజామాబాద్ డెవలప్మెంట్ని కంప్లీట్ చేసే అవకాశము వారికి ఇవ్వాలి అని అంటే మీరు ఒక్కరే నిజామాబాదు ప్రజలే, కార్పొరేషన్ ప్రజలే ఆ పని చేయగలుగుతారు. ఎలా చేయగలుగుతారంటే మీ ఓటు రూపంలో ఉన్నటువంటి ఆయుధాన్ని సద్వినియోగం చేసి ఈ ముగ్గురిని బలపరిచినటువంటి అయితే మీకు పెండింగ్లో ఉన్న పనులన్నీ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళుగా అధికారంలో ఉంది, మేము చేసిన అభివృద్ధితోనే ఓట్లు అడుగుతామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తున్న పరిస్థితి నెలకొంది నిజామాబాద్ కార్పొరేషన్లో. మరోవైపు కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారం ఉంది. నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన అర్బన్ ఎమ్మెల్యే స్థానికంగా ఉంటున్నారు, నిజామాబాద్ ఎంపీ స్థానికంగా ఉండే వ్యక్తి. నిజామాబాద్ మన మేయర్ మన ఇందూర్ కాన్సెప్ట్తో బీజేపీ వెళ్తుంది. ఈ 2 పార్టీలు కూడా ఇటు అభివృద్ధి అని చెప్పకనే కానీ మేము మన మేయర్ మన ఇందూర్తో బీజేపీ వెళ్తున్న క్రమంలో బీఆర్ఎస్ పార్టీ అయితే గతంలో చేసిన అభివృద్ధి పైన వెళ్తుంది. దీనిపైన మీరేమంటారు? మన ఊర్లో మన మేయర్ కాకపోతే పక్కూరు మేయర్ వస్తాడా? ఎట్లా పిసపిస మాటలు మాడితే నేనేం మాట్లాడలేను. కానీ ప్రజలు డెమోక్రసీలో, ఈ డెమోక్రటిక్ సిస్టంలో
మనం ఓట్లేసి లీడర్ని ఎంచుకునేది మన పని చెయ్యటానికి, కిరీటం పెట్టడానికి కాదు. డెమోక్రసీలో ఎవరైనా సరే, అది ఎమ్మెల్యేనే కానీ, ఎంపీఏ కానీ, సర్పంచే కానీ, కార్పొరేటరే కానీ, మేయరే కానీ, వీరందరూ సర్వెంట్లే. సాక్షాత్తు జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశానికే మొట్టమొదటి ప్రధానమంత్రి అయినప్పుడు అతను పెట్టుకున్నటువంటి ట్యాగ్లైన్ ఫస్ట్ సర్వెంట్ ఆఫ్ ది నేషన్. ఒక దేశ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఫ్రీడమ్ ఫైట్లో పాల్గొని స్వాతంత్రం కోసం తన జీవితాంతం పోరాడి లెక్కలేనన్ని సార్లు జైలుకు పోయి తన జీవితంలో ఆల్మోస్ట్ 25-30% జీవితాన్ని జైల్లో గడిపి ప్రజలు ఎన్నుకుంటే వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నేషన్ ఆయన తన ట్యాగ్లైన్ ఫస్ట్ సర్వెంట్ ఆఫ్ ది నేషన్ అని పెట్టుకున్నాడు. దీన్ని బట్టి అర్థమవుతుందనంటే డెమోక్రసీలో మీకు పదవిచ్చి కుర్చీలో కూర్చోబెడుతుంది, మీరేదో అధికారాన్ని అనుభవించి నోరుకు అదుపు లేకుండా నాలుకకి ఎముక లేదు కాబట్టి ఎటు పడితే అటే మాట్లాడతామనటానికి కాదండి. ప్రజలకు ఏమి ఇబ్బందులు ఉన్నాయో కనుక్కొని వారి యోగక్షేమాలు చూసుకొని వారి డెవలప్మెంటు కోసం పనిచేస్తారనే ఒక సర్వెంట్ని వాళ్ళు ఎన్నుకుంటారు. మీరు ఆ కుర్చీకి పూర్తి న్యాయం చేసి ప్రజలకు ఏం అవసరమో ఆ పనులు చేసే వ్యక్తికే ఓట్లేసి, అటువంటి పార్టీకే ఓటు వేసి, దయచేసి మిమ్మల్ని రెచ్చగొట్టడానికో, మళ్ళీ 1-2 రోజులు సమయం ఉన్నట్టుంది సెంటిమెంట్లు రెచ్చగొట్టడానికి, మీలో ఉన్నటువంటి మనోభావాలను దెబ్బతీసి ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలను మీరే డబ్బులు కడుతున్నారు, మీరే ట్యాక్సులు కడుతున్నారు, మీ డబ్బులతోని ఇక్కడ డెవలప్మెంట్ చేసుకోవాలి తప్పితే అన్నదమ్ముల మధ్యలో పంచాయతీలు పెట్టుకునే కార్యక్రమాలు మనకొద్దు. మనం ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాము. ఇతర ప్రాంతాల్లో ఎక్కడైనా కూడా గొడవలు జరిగిన నిజామాబాద్లో మటుకు మనం ప్రశాంతంగా ఉండి డెవలప్మెంట్ దిశగానే నడుచుకుంటూ పోయినాం. దయచేసి సోదరమణులారా, నేను ఆర్టీవీ ద్వారా మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన భుజస్కంధాలపైన ఉంది. మన తాతలు కానివ్వండి, మన తండ్రులు కానివ్వండి, వారి యావత్తు జీవితం దానికే అంకితమై ఉండి వాళ్ళ జీవితాన్ని దారబోసిర్రు. ఎందుకనంటే నిజామాబాదులో గొడవలు ఉండొద్దు, మన ఊరు డెవలప్ కావాలా, మనము మన ఊరు, అర్థమైందా? ఊరన్నాక ఊర్లో అన్ని మతాల వారు ఉంటారు, అన్ని కులాల వారు ఉంటారు, అన్ని సెక్షన్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు. గరీబోళ్ళు ఉంటారు, మిడిల్ క్లాస్ ఉంటారు, డబ్బున్న వాళ్ళు ఉంటారు. భారతదేశము ఒక సెక్యులరు, సోవర్నరు, డెమోక్రటిక్ రిపబ్లిక్. ఫస్ట్ దీనికి డెఫినేషన్ తెలిసినటువంటి ఏ లీడర్ అయినా సరే అటువంటి దిగజారుడు స్టేట్మెంట్లు ఇవ్వరు అనేది నా నమ్మకం, నా విశ్వాసం. అదే విశ్వాసం మీద నిజామాబాదు ప్రజలు ఉంటారని చాలా తెలివైన వాళ్ళు నిజామాబాద్ ప్రజలు. ఎప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా చాలా చక్కటి నిర్ణయాలు, ఆలోచన బాగా చేసి లోతుగా విశ్లేషణ చేసిన తర్వాతే నిర్ణయం తీసుకునే నిజామాబాదు ప్రజల మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది. సరైనటువంటి నిర్ణయం తీసుకొని రాష్ట్రంలో గవర్నమెంటు కాంగ్రెస్ పార్టీది ఉంది. ఈరోజు మనకు గలీలో పనులు కావాలన్నా, ఏ డెవలప్మెంట్ యాక్టివిటీ కావాలన్నా, ఫండ్స్ కావాలన్నా, పిలిస్తే పలికే నాయకుడు కావాలన్నా, ఫోన్ చేస్తే ఎత్తి వచ్చి మన పని చేయటానికి మన గుమ్మం మీద నిల్చునే కార్పొరేటర్ కావాలంటే దయచేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించుకొని మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కుర్చీలో నాది 2010లో టర్మ్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే అవకాశం వచ్చింది 2026లో మళ్ళీ ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కూర్చోబెట్టాలని చెప్పి నేను 2 చేతులు జోడించి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. మొత్తానికి చూడొచ్చు, నిజామాబాద్ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ను గెలిపిస్తే నిజామాబాద్ కార్పొరేషన్లో మేయర్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అవుతారు. గతంలో స్వర్గీయ దివంగత నేత డి శ్రీనివాస్ ఉన్న హయాంలోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, గోదావరి జలాలు ఇంటింటికి వచ్చాయి. అప్పుడున్న అభివృద్ధి తప్ప ఇప్పుడు 10 ఏళ్ళుగా ఎప్పుడు కూడా అభివృద్ధి చేయలేదని చెప్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, మళ్ళీ అభివృద్ధికి నిజామాబాద్ అండగా నిలుస్తుందని చెప్తున్నారు నిజామాబాద్ తొలి మేయర్ ధర్మపురి సంజయ్. ఇది ఇక్కడ పరిస్థితి. సాజింతో గంగారెడ్డి, ఆర్టీవీ, నిజామాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.